9. తిరుమలలో శుద్ధ భక్తుల లీలలు. శ్రీ యామునాచార్య. యామునాచార్య తమిళనాడులోని మదురైలో 916లో శ్రీవైష్ణవ సాంప్రదాయంలోని నాథముని కుమారుడైన ఈశ్వరమునికి జన్మించిరి. నాథముని తన కుమారుడైన ఈశ్వరమునితో మరియు కోడలితో కొన్ని సంవత్సరాలు బృందావనంలోని యమునా తీరంలో నివసించెను. యమునా తీరం నుండి ఇంటికి తిరిగి వచ్చిన తరువాత ఈశ్వరమునికి ఒక కుమారుడు జన్మించెను. నాథముని యమునా తీరంలో నివసించిన గుర్తుగా తన మనుమడికి యామునా అని నామకరణం చేసెను. యామునాచార్య ఒక ప్రవచనంలో తన శిష్యులతో తిరుమలలోని శ్రీనివాస భగవానుని వివిధ రకాల పుష్పాలతో అలంకరణ చేస్తే నమ్మాళ్వారులు చాలా సంతోషించును. పరాంకుశ దివ్యశూర అని పిలువబడే నమ్మాళ్వారుల ప్రకారం ఇది శ్రీనివాస భగవానునికి ఒక భక్తుడు అందించే అత్యున్నత సేవ. గతంలో నేను తిరుమలకు వెళ్లి శ్రీనివాస భగవానునికి కొద్ది రోజులు పుష్పసేవ చేశాను. చల్లటి వాతావరణంతో పాటు క్రిముల దాడిని తట్టుకోలేకపోయినందున నేను తిరుమల నుండి తిరిగి వచ్చాను. ఆ విధంగా నాకు శ్రీనివాస భగవానుని సేవించే అవకాశం తక్కువ కాలం మాత్రమే కలిగింది. అందువలన ఎవరైనా తిరుమలకు వెళ్లి శ్రీనివాస భగవానుని సేవిస్తూ పుష్పసేవ చేస్తే మనం నమ్మాళ్వారుల ఉపదేశాలను గౌరవించినట్లు అవుతుంది అని తెలిపెను. కొంతసేపటికి తిరుమల నంబి అనే శిష్యుడు లేచి నిలబడి యామునాచార్యతో, గురుదేవా, మీరు తెలిపిన విధంగా శ్రీనివాస భగవానుని సేవించడానికి నేను వెళతాను అని అనేను. యామునాచార్య ఎంతగానో ఆనందించి తిరుమల నంబిని కౌగిలించుకుని శ్రీనివాస భగవానుని సేవించి ఆ భగవంతుని కృపను పొందుము అని ఆశీర్వదించెను. శ్రీ తిరుమల నంబి. వెంకటేశ్వర స్వామి యొక్క శుద్ధభక్తులలో తిరుమల నంబి ఒకరు. తిరుమల నంబి 973లో జన్మించిరి. ఈ తిరుమల నంబిని శ్రీశైలపూర్ణులు అని కూడా అంటారు. తిరుమల నంబి యొక్క గురువు యామునాచార్య. వెంకటేశ్వర స్వామి యొక్క సేవ కొరకు తిరుమల నంబిని యామునాచార్య వెంకటాచలం పంపించారు. తిరుమల నంబి సోదరి కాంతిమతి దేవి. రామానుజాచార్య ఈ కాంతిమతి దేవికే జన్మించారు. తిరుమల నంబి రామానుజాచార్య జాతకాన్ని పరిశీలించి ఇలై ఆళ్వార్ అని నామకరణం చేశారు. తిరుమల నంబి ప్రతిరోజు పాపనాశనం నుండి నీళ్లను తీసుకువచ్చి వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసి పుష్పాలతో అలంకరించేవారు. ఒకరోజు తిరుమల నంబి పాపనాశనం నుండి నీళ్లను తీసుకువస్తుంటే వెంకటేశ్వర స్వామి బాలుని రూపంలో తిరుమల నంబికి ఎదురు వచ్చి, తాతా, తాతా, దాహంగా ఉన్నది, నీళ్లు కావాలి అని అడిగెను. తిరుమల నంబి, ఈ నీళ్లు పాపనాశనం నుండి వెంకటేశ్వర స్వామి కోసం తీసుకువెళుతున్నాను. నీకు ఈ నీళ్లను ఇస్తే అపవిత్రం అవుతాయి. నేను రెండవసారి పాపనాశనానికి వెళ్లి నీళ్లను తీసుకువచ్చేసరికి స్వామి అభిషేకానికి ఆలస్యం అవుతుంది. కావున నీవు పాపనాశనానికి వెళ్లి నీళ్లను త్రాగు అని తెలిపి వెళ్లసాగెను. బాలుని రూపంలో ఉన్న స్వామి వెనుక నుండి బాణంతో కుండకు రంధ్రం చేసి నీళ్లను త్రాగేను. జరిగిన సంఘటనకు తిరుమల నంబి దుఃఖిస్తుండగా బాలుడు కొండకు బాణం వేసి కొండ నుండి నీళ్లు రప్పించేను. బాలుడు తిరుమల నంబితో, తాతా, ఇక నుండి పాపనాశనం నుండి నీళ్లను తీసుకురావలసిన అవసరం లేదు. ఈ కొండ నుండి వచ్చే నీళ్లను వెంకటేశ్వర స్వామి కొరకు తీసుకువెళ్ళు అని తెలిపి తిరుమల నంబి చూస్తుండగానే అదృశ్యం అయ్యేను. బాలుని రూపంలో వచ్చింది వెంకటేశ్వర స్వామి అని నిర్ధారణ చేసుకుని ఆనాటి నుండి ఆ నీళ్లనే తిరుమల నంబి తీసుకువెళ్ళేను. కొండ నుండి నీరు వచ్చినందువలన ఆ నీటికి ఆకాశగంగ అని పేరు వచ్చెను. ఇప్పటికీ తిరుమల నంబి వంశస్థులే ఆకాశగంగ నుండి ఆ నీళ్లను వెండిబిందెలతో ఏనుగు మీద తీసుకువస్తారు. ఆకాశగంగ ఆవిర్భవించిన రోజున వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఆకాశగంగకు తీసుకువెళ్లి అక్కడ స్వామికి ఉత్సవాన్ని జరుపుతారు. రామానుజాచార్య ఒకసారి ఒక సంవత్సర కాలం పాటు తిరుపతిలోని కపిలతీర్థంలో ఉండిరి. ఆ సమయంలో తిరుమల నంబి ఉదయం వెంకటేశ్వర స్వామిని సేవించి తిరుమల నుండి తిరుపతికి వచ్చి రామానుజాచార్యకు రామాయణాన్ని తెలిపి సాయంత్రానికి తిరుమల వెళ్లేవారు. అయితే మధ్యాహ్నం వెంకటేశ్వర స్వామిని దర్శించలేకపోతున్నందుకు తిరుమల నంబి బాధపడసాగిరి. ఈ విషయానికి గ్రహించిన వెంకటేశ్వర స్వామి అలిపిరిలోని కొండను ఎక్కే మెట్ల దగ్గర తన పాదాల గుర్తులను ఉంచి, ఆ పాదాలను దర్శిస్తే నన్ను దర్శించినట్లే అని తిరుమల నంబితో తెలిపిరి. తిరుమల నంబి ఎంతో సంతోషించి ప్రతిరోజూ మధ్యాహ్నం ఆ పాదాలను దర్శించి పూజించేవారు. ఒకసారి తిరుమల నంబి శిష్యుడు వెంకటేశ్వర స్వామికి సమర్పించే పూలమాలను ధరించెను. వెంకటేశ్వర స్వామి తిరుమల నంబి కలలో కనిపించి జరిగింది ఆయనకు తెలిపెను.
తిరుమలనంబి తన శిష్యుని మందలించి, ఈనాటి నుండి ఎవరూ ఈ కొండమీద వెంకటేశ్వర స్వామికి సమర్పించిన మాలలను కూడా వాడరాదు అని తెలిపి వెంకటేశ్వర స్వామికి సమర్పించిన పూలమాలలను దేవతల కోసం బావిలో వేసే ఏర్పాటు చేశారు. తిరుమలనంబి శరీరాన్ని వదిలేటప్పుడు వెంకటేశ్వర స్వామితో, ఓ స్వామి! నేను మా గురువు యామునాచార్య ఆదేశానుసారం మీకు సేవ చేశాను. ఇక నేను శరీరాన్ని వదులుతున్నాను. నేను మీ సేవలో ఏమైనా తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించండి అని ప్రార్థించారు. అక్కడి భక్తులందరితో, నేను మీ పట్ల ఏమైనా అపరాధాలు చేసి ఉంటే నన్ను క్షమించండి అని ప్రార్థించి తన శరీరాన్ని వదిలారు. భక్తులు ఆయన నివసించిన ఇంటిలోనే తిరుమలనంబి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇప్పుడు ఆ ఇంటినే తిరుమలనంబి మందిరం అని అంటారు. తిరుమలనంబి ఆవిర్భవించిన రోజు వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా తిరుమలనంబి మందిరానికి వెళ్లి ఆయనను దీవించి అక్కడ పూజలను స్వీకరించి తిరిగి వచ్చును. ఉత్సవాల సమయాలలో వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహం తిరుమలనంబి మందిరం దగ్గరకు వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి అక్కడ ఆగి తిరుమలనంబిని చూసి బయలుదేరును. శ్రీ కాంచీపూర్ణ తిరుక్కచ్చి నంబి. కాంచీపూర్ణులు 1015లో కాంచీపురం సమీపంలోని పూయిరుంతవల్లిలో జన్మించిరి. కాంచీపురంలోని వరదరాజ స్వామి యొక్క భక్తుడు కాంచీపూర్ణ. కాంచీపూర్ణకు వరద అనే సేవకుడు ఉండేను. ఒకసారి వరద కాంచీపూర్ణతో, స్వామి! నేను వైకుంఠం వెళతానా అని అడిగెను. కాంచీపూర్ణులు, వరదరాజ స్వామిని అడిగి చెబుతాను అన్నారు. కాంచీపూర్ణ ప్రతిరోజూ వరదరాజ స్వామికి చామరసేవ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఆ రోజు రాత్రి కాంచీపూర్ణులు వరదరాజ స్వామితో, నా సేవకుడు వైకుంఠం వెళతాడా స్వామి అని అడగగా వరదరాజస్వామి, వెళ్ళును అని సమాధానమిచ్చెను. కాంచీపూర్ణులు ఇదే విషయానికి వరదకు తెలిపారు. వరద చాలా ఆనందించెను. మళ్ళీ కొద్ది రోజులకు వరద కాంచీపూర్ణులతో, స్వామి! వైకుంఠానికి ముందుగా మీరు వెళతారా లేక నేను వెళతానా అని అడిగెను. కాంచీపూర్ణులు, వరదరాజ స్వామిని అడిగి చెబుతాను అన్నారు. రాత్రి ఏకాంతసేవ చేస్తున్నప్పుడు కాంచీపూర్ణులు వరదరాజ స్వామిని వరద అడిగిన ప్రశ్నను అడిగారు. వరదరాజ స్వామి కాంచీపూర్ణతో, నీ సేవకుడు వైకుంఠం వెళ్ళును. కాని నీవు వైకుంఠానికి పోలేవు అని తెలిపెను. ఆశ్చర్యపోయిన కాంచీపూర్ణులు వరదరాజ స్వామితో, స్వామి! నేను మీసేవ చేస్తూ మీతో మాట్లాడుతూ ఉన్నాను. అలాంటిది నేను ఎందుకు వైకుంఠం వెళ్ళను అని అడిగారు. వరదరాజ స్వామి ఇలా తెలిపెను, వైకుంఠంలో నా దాసులకు అనుమతి లేదు. నా భక్తుల దాసులకు మాత్రమే అనుమతి ఉన్నది. నా భక్తులకు ఎవరైతే సేవ చేస్తారో వారికి మాత్రమే వైకుంఠంలో అనుమతి ఉన్నది. నీవు నా భక్తులకు సేవ చేయడం లేదు మరియు నీకు గురువు కూడా లేడు. అందువలన నీవు వైకుంఠం వెళ్ళవు అని తెలిపెను. కాంచీపూర్ణులు తన ఇంటికి వెళ్ళి, వైకుంఠం వెళ్లాలనే కోరికతో తన సన్యాసరూపాన్ని తీసివేసి, ఒక సేవకుని రూపాన్ని ధరించి శ్రీరంగం వెళ్లి యామునాచార్య శిష్యులైన మహాపూర్ణ అనే రంగనాథు స్వామి భక్తుని దగ్గరకు వెళ్ళి, స్వామి! నాకు ఎవరూ లేరు. మీ దగ్గర పని చేయాలని వచ్చాను. మీరు తినగా మిగిలింది పెడితే చాలు అనేను. మహాపూర్ణ ఒప్పుకొని గోవుల సేవకు నియమించేను. కాంచీపూర్ణులు గోసేవ చేస్తూ, మహాపూర్ణులను ఎద్దుల బండిలో ప్రతిరోజు 3 పూటలా కావేరి నది స్నానానికి తీసుకువెళ్లేవారు. మహాపూర్ణుల బట్టలను కూడా ఉతికేవారు. ఒకరోజు మహాపూర్ణులను సాయంత్రం కావేరి నది స్నానానికి తీసుకువెళ్లి తిరిగి వచ్చేటప్పుడు వర్షం పడెను. కాంచీపూర్ణులు తడిసిపోయారు. గోశాలకు వెళ్లి తడిసిన బట్టలను తీసివేశారు. కాంచీపూర్ణుల దగ్గర ఒకే జత బట్టలు ఉన్నాయి. రాత్రి వేళలో ఎవరూ రారని తన కాషాయ వస్త్రాలను ధరించి నామాలను పెట్టుకుని హరినామాన్ని జపిస్తూ ఉన్నారు. కాంచీపూర్ణుల వద్ద ఒకే జత బట్టలు ఉన్నాయని మహాపూర్ణులకు తెలుసు. అందువలన బట్టలను ఇద్దామని గోశాలకు వెళ్ళెను. అక్కడ కాషాయ వస్త్రాలతో నామాలను ధరించి హరినామాన్ని జపిస్తున్న తన సేవకుడిని చూసి, ఆ సేవకుడు వరదరాజ స్వామి యొక్క భక్తుడైన కాంచీపూర్ణులని గుర్తించెను. మహాపూర్ణులు కాంచీపూర్ణులకు దండప్రణామాలు చేసి, మీరు ఎందుకు నా పనిమనిషిగా వచ్చారు అని అడిగితే, కాంచీపూర్ణులు జరిగినది తెలిపి, వైకుంఠం వెళ్లాలంటే భక్తుల సేవ చేయాలని వరదరాజ స్వామి తెలిపెను. అందువలన మీ సేవ చేయడానికి వచ్చాను అని అన్నారు. మహాపూర్ణులు, మీరు నా సేవలు చేయవద్దు. నేను మీ సేవలను స్వీకరించే అంతటి భక్తుడను కాను అని తెలిపి రంగనాథునికి చామరసేవ చేయండి అని రంగనాథుని సేవలో నియుక్తులను చేసెను. కొద్ది రోజులకు రంగనాథ స్వామి కాంచీపూర్ణతో, కాంచీపూర్ణ!
నా మందిరం ఎండాకాలం కూడా చల్లగా ఉండే విధంగా నిర్మించారు. కావేరి నది నా మందిరం చుట్టూ ప్రవహిస్తున్నందువలన ఈ ప్రాంతమంతా చల్లగా ఉంటుంది. అందువలన నీ చామరసేవ నాకు అవసరం లేదు. వరదరాజ స్వామి అగ్నిగుండంలో నుండి ఆవిర్భవించెను. అంతేకాకుండా ఆ ప్రదేశం వేడిగా ఉంటుంది. అందువలన నీవు వరదరాజ స్వామి సేవ చేయడం మంచిది. నాకు నీ సేవ అవసరం లేదు అని తెలిపెను. రంగనాథ స్వామి తన సేవను తిరస్కరించడంతో కాంచీపూర్ణులు తిరుమలకు వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించి అక్కడే కొద్ది రోజులు ఉన్నారు. వెంకటేశ్వర స్వామి భక్తులు స్వామికి చామరసేవ చేయమని కాంచీపూర్ణులకు చామరను ఇచ్చారు. ఆయన స్వామికి చామరసేవ చేస్తున్నప్పుడు వెంకటేశ్వర స్వామి కూడా కాంచీపూర్ణతో, కాంచీపూర్ణ, నా మందిరం కొండల మధ్య ఉన్నందువలన ఈ ప్రదేశం చల్లగా ఉంటుంది. అందువలన నీ చామరసేవ నాకు అవసరం లేదు. రంగనాథుడు తెలిపినట్లు నీవు వరదరాజ స్వామికి సేవ చేయమని తెలిపెను. వెంకటేశ్వర స్వామి కూడా తన సేవను తిరస్కరించడంతో కాంచీపూర్ణులు కాంచీపురం వచ్చి వరదరాజ స్వామికి సేవ చేస్తుండగా వరదరాజ స్వామి సంతోషించి కాంచీపూర్ణతో, ఇప్పుడు నీకు వైకుంఠానికి వెళ్లే అర్హత వచ్చెను అని తెలిపెను. తరువాత కాంచీపూర్ణులు యామునాచార్య నుండి దీక్ష తీసుకొని ఆయన శిష్యులు అయ్యారు. శ్రీ రామానుజాచార్య. రామానుజాచార్య మద్రాసుకు సమీపంలోని పెరంబుదూర్ అనే గ్రామంలో 1017లో జన్మించిరి. శ్రీవెంకటేశ్వర స్వామి శుద్ధభక్తులలో రామానుజాచార్య ఒకరు. రామానుజాచార్య గురువు యామునాచార్య. వీరిది శ్రీ సాంప్రదాయం. శ్రీ సాంప్రదాయానికి ముఖ్య క్షేత్రం శ్రీరంగం. రామానుజాచార్య శ్రీరంగంలో నివసిస్తూ తీర్థయాత్రలు చేస్తూ శ్రీ సాంప్రదాయాన్ని ప్రచారం చేస్తుండటం వలన వెంకటేశ్వర స్వామికి ప్రత్యక్షంగా సేవలు చేయలేకపోయారు. అందువలన తన శిష్యుడైన అనంతాచార్యను వెంకటాచలం పంపించి వెంకటేశ్వర స్వామికి సేవలు చేయించారు. ఇప్పటికీ రామానుజాచార్య పరంపరలోని ఆచార్యులే వెంకటేశ్వర స్వామిని పూజిస్తున్నారు. రామానుజాచార్య వెంకటాచలానికి 3 సార్లు వచ్చి వెంకటేశ్వర స్వామిని సేవించారు. ఒకరోజు రామానుజాచార్య తిరుమలలోని వెంకటేశ్వర స్వామిని దర్శించాలని తన శిష్యులతో బయలుదేరారు. రామానుజాచార్య అష్టసహస్ర గ్రామం మీదుగా తిరుమలకు వెళ్తున్నారు. ఆ గ్రామంలో యజ్ఞేశులు అనే ధనవంతుడు మరియు పేద బ్రాహ్మణుడైన వరదాచార్య అనే 2 శిష్యులు కలరు. వరదాచార్య ఇంటికి వెళితే తనతో ఉన్న అనేకమంది శిష్యులకు ప్రసాదాన్ని ఏర్పాటు చేయలేకపోవచ్చునని వారు భావించారు. యజ్ఞేశుల దగ్గరికి వెళ్లాలనుకొని 2 శిష్యులను పంపి వారు అష్టసహస్ర గ్రామం చేరుకునే రోజును యజ్ఞేశులకు తెలియచేయమని రామానుజాచార్య కబురు పంపారు. యజ్ఞేశులు ఈ సమాచారం తెలియచేసిన వారికి అతిథి సత్కారం చేయకుండా వెళ్ళిపోయారు. శిష్యులు రామానుజుల వారి వద్దకు వెళ్లి యజ్ఞేశులు తమకు మంచినీరు ఇవ్వడం కాని ప్రసాదాన్ని పెట్టడం కాని చేయలేదని తెలిపారు. రామానుజాచార్య తన శిష్యులకు అతిథి సేవలు చేయనందుకు యజ్ఞేశుల దగ్గరికి వెళ్లకుండా వరదాచార్యుల ఇంటికి వెళ్లారు. వరదాచార్యులు భిక్ష చేసి జీవిస్తారు కనుక ఆ సమయానికి భిక్ష కోసం గ్రామంలోనికి వెళ్లారు. వరదాచార్యుల భార్య కార్పార లక్ష్మీదేవి ఇంటిలోనే ఉన్నది. రామానుజాచార్య ఆ ఇంటి తలుపులను కొట్టగా కార్పార లక్ష్మీదేవి లోపల నుండి, నాకు సరైన దుస్తులు లేవు అని తెలిపెను. రామానుజాచార్య ఆమెకు తన ఉత్తరీయమును కిటికీ గుండా విసిరారు. ఆమె దానిని కప్పుకొని తలుపులను తీసి అందరూ కూర్చొనుటకు చాపలు వేసి మంచినీరు ఇచ్చేను. తరువాత కార్పార లక్ష్మీదేవి ఆ ఊరిలో ఉండే దుకాణదారుడితో, మా గురుదేవులు రామానుజాచార్య తన శిష్యులతో మా ఇంటికి వచ్చారు. వారందరికీ ప్రసాదం కోసం వంటసామాగ్రి కావాలని అని అడిగెను. ఆ వ్యక్తి, నా కామ వాంఛను నీవు తీరిస్తే వంటసామాగ్రి ఇస్తాను అనేను. ఆమెకు ఏమి చేయాలో తోచక అతనితో, ముందుగా నాకు వంటసామాగ్రి ఇచ్చినట్లయితే మా గురువుగారిని మరియు వారి శిష్యులను ప్రసాద వితరణతో సంతృప్తి పరచగలను. ఆ తరువాత నీ కోరికను తీర్చగలను అనేను. దుకాణదారుడు ఒప్పుకొని వంట సామాగ్రి ఇచ్చెను. కార్పార లక్ష్మీదేవి వంట చేసి ఇంటిలోని సాలిగ్రామానికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని రామానుజాచార్యకు మరియు వారి శిష్యులకు వడ్డించింది. వారు ప్రసాదం తీసుకోవడం పూర్తవ్వగానే వరదాచార్యులు ఇంటికి వచ్చారు. భార్య వరదాచార్యులకు జరిగినదంతా తెలిపెను. వరదాచార్యులు ఆమెతో, గురువు కోసం అశాశ్వతమైన శరీరానికి వెలకట్టి శాశ్వతమైన కీర్తిని పొందావు అని పొగిడారు. రామానుజాచార్య తన దివ్యదృష్టితో ఈ విషయానికి తెలుసుకొని దుకాణదారుడికి తన ఉచ్చిష్టమును ఇమ్మని వరదాచార్యులను ఆదేశించెను. వరదాచార్యులు రామానుజాచార్య ఉచ్చిష్టమును భార్యకు ఇచ్చి దుకాణదారుడి దగ్గరకు పంపెను.
కార్పార లక్ష్మీదేవి దుకాణదారుడితో, ముందుగా మీరు ఈ మహాప్రసాదాన్ని తీసుకోండి అని తెలిపెను. అతను ఆ మహాప్రసాదాన్ని తీసుకోగానే మహాప్రసాదం ప్రభావం వలన దుకాణదారుడి యొక్క పాపాలు నశించి అతని ఇంద్రియాలు మరియు శరీరం పవిత్రం అయ్యాయి. దుకాణదారుడు లక్ష్మీదేవి పాదాల మీద పడి తన తప్పును క్షమించమని కోరెను. కార్పార లక్ష్మీదేవి దుకాణదారుడిని రామానుజాచార్య వద్దకు తీసుకువచ్చి జరిగినదంతా తెలిపెను. దుకాణదారుడు రామానుజాచార్యకు సాష్టాంగ ప్రణామం చేసి తన తప్పును క్షమించి తనను శిష్యునిగా స్వీకరించమని ప్రార్థించేను. రామానుజాచార్య అతని తప్పును క్షమించి శిష్యునిగా స్వీకరించారు. రామానుజాచార్య దుకాణదారుడితో, వరదాచార్యులు చాలా పేదరికంతో జీవిస్తున్నాడు. కనుక అతనికి కొద్దిగా ధనాన్ని ఇవ్వమన్నారు. అప్పుడు వరదాచార్యులు రామానుజాచార్యతో, స్వామీ, భక్తికి, జ్ఞానం, ధనం మరియు కులం శత్రువులు కనుక నాకు ధనం వద్దు అని నిరాకరించెను. రామానుజాచార్య ఎంతో సంతోషించారు. రామానుజాచార్య తన ఇంటికి రాకుండా వరదాచార్యుల ఇంటికి వెళ్లిన విషయానికి తెలుసుకున్న యజ్ఞేశులు రామానుజాచార్య వద్దకు వెళ్లి దండ ప్రణామాలు చేసి, గురుదేవా, తమరు నా ఇంటికి ఎందుకు రాలేదు అని అడిగెను. అందుకు రామానుజాచార్య, నేను వస్తున్నాను అనే సందేశాన్ని తెలిపిన నా శిష్యులకు నీవు అతిథి సేవలు చేయక నిరాదరించావు, అందుకే నీ ఇంటికి రాలేదు అని తెలిపారు. యజ్ఞేశులు రామానుజాచార్యతో, స్వామీ, మీరు చెప్పినది నిజమే. మీరు వస్తున్నారనే ఆనందంతో వారి గురించి మరిచిపోయాను. అంతేకాని అహంకారంతో కాదు. నేను చేసిన తప్పును క్షమించి మా ఇంటికి వచ్చి నా సేవలను స్వీకరించండి అని ప్రార్థించేను. రామానుజాచార్య, నేను తిరుమలలోని వెంకటేశ్వర స్వామిని దర్శించి తిరిగి శ్రీరంగం వెళ్లే సమయంలో నీ సేవలను స్వీకరిస్తాను అని యజ్ఞేశులతో తెలిపి తిరుమలకు బయలుదేరారు. రామానుజాచార్య తిరుమల వస్తున్న విషయానికి తిరుమల నంబికి తెలిసిసెను. ఆయన వెంకటేశ్వర స్వామి తీర్థప్రసాదాలను తీసుకొని రామానుజాచార్యకు ఎదురు వెళ్ళెను. రామానుజాచార్య తిరుమల నంబితో, స్వామీ, మీరే ఎందుకు వచ్చారు? ఎవరినైనా చిన్న భక్తుని పంపించవచ్చుగదా అని అన్నారు. అప్పుడు తిరుమల నంబి, ఈ కొండమీద నాకంటే చిన్న భక్తుడు ఎవరూ నాకు కనబడలేదు. అందువలన నేనే స్వామి తీర్థప్రసాదాలను తీసుకువచ్చాను అనేను. రామానుజాచార్య తిరుపతికి వచ్చి కపిలతీర్థంలోని నమ్మ ఆళ్వారుల మందిరంలో ఉన్నారు. తిరుమల కొండ సాక్షాత్తు ఆదిశేషుడనే పురాణవ్యాఖ్యానం ప్రకారం ఆదిశేషుని మీద తన పాదాన్ని మోపకూడదని భావించి ఆయన కొండ ఎక్కలేదు. ఈ విషయానికి తెలిసిన అనంతాచార్య కొండ నుండి దిగివచ్చి రామానుజాచార్యకు సాష్టాంగ ప్రణామాలు చేసి, గురుదేవా, తిరుమల కొండ మీద ఉన్న వెంకటేశ్వర స్వామిని శైవులు శివుడని, శాక్తేయులు దుర్గ అని పూజిస్తున్నారు. ఆళ్వారులు వెంకటేశ్వర స్వామిని విష్ణువు అని ఎన్నో కీర్తనలు వ్రాశారు మరియు ప్రార్థించారు. ఆళ్వారుల ప్రార్థన అరణ్యరోదనయే అవుతున్నది. అందువలన మీరు కొండమీదికి వచ్చి శాస్త్రప్రమాణాలతో వెంకటేశ్వర స్వామిని మహావిష్ణువు అని నిరూపించి ఆళ్వారుల ప్రార్థనలను, కీర్తనలను నిజం చేయండి. ఓ గురుదేవా, తిరుమలకొండ ఆదిశేషుడని, ఆదిశేషుని మీద పాదాన్ని మోపడం వలన పాపం వస్తుందని మీరు కొండను ఎక్కడం లేదు. మీకే కొండపైకి ఎక్కే అర్హత లేనప్పుడు నాకెలా ఉంటుంది? నన్నెందుకు తిరుమల వెళ్లి వెంకటేశ్వర స్వామికి పూలతో, తులసితో సేవ చేయమని పంపించారు అని అడిగెను. అనంతాచార్య కోరికను తీర్చడానికి రామానుజాచార్య మోకాళ్లకు బట్టలు కట్టుకుని మోకాళ్లతో నడుస్తూ తిరుమల కొండపైకి వెళ్లారు. స్వామి పుష్కరిణిలో స్నానం చేసి ప్రక్కనే ఉన్న భూదేవి సమేత వరాహ స్వామిని దర్శించారు. వెంకటేశ్వర స్వామి మందిరానికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి స్వామిని దర్శించారు. తరువాత శైవులను, శాక్తేయులను పిలిపించి శాస్త్ర ప్రమాణాలను ఉదహరించారు. వెంకటేశ్వర స్వామి దుర్గాదేవిగాని, శివుడుగాని కానేకాదు. అనేక పురాణాలలో ఆయన మహావిష్ణువే అని స్పష్టంగా ఉన్నది. అందువలన ఇక్కడ విష్ణు ఆరాధన మాత్రమే జరగాలి అని తెలిపారు. అయినా వారు, విష్ణువు అయితే శంఖచక్రాలు ఎందుకు లేవు అని రామానుజాచార్యను ప్రశ్నించారు. రామానుజాచార్య వారితో, తొండమానునికి వసుదాసునికి జరిగిన యుద్ధంలో వెంకటేశ్వర స్వామి తన శంఖచక్రాలను తొండమానునికి ఇచ్చి తాను స్వయంగా వసుదాసునికి సహాయం చేసెను. అందువలన వెంకటేశ్వర స్వామికి శంఖచక్రాలు లేవు అని తెలిపినా వారు దానికి అంగీకరించలేదు. ఆ రాత్రి రామానుజాచార్య వెంకటేశ్వర స్వామి ముందు దుర్గాదేవి ఆయుధమైన ఖడ్గమును, శివుని ఆయుధాలైన ధమరుక త్రిశూలాలను, విష్ణు ఆయుధాలైన శంఖచక్రాలను ఉంచి తలుపులకు తాళం వేసి, అందరం ఇక్కడే ఉందాం. గర్భగుడిలోని విగ్రహం ఖడ్గాన్ని స్వీకరిస్తే దుర్గాదేవి అని,
ధమరుక త్రిశూలాలని స్వీకరిస్తే శివుడని, శంఖచక్రాలను స్వీకరిస్తే విష్ణువు అని నిర్ధారణ చేద్దాం అన్నారు. ఈ ఒప్పందానికి అందరూ అంగీకరించారు. అన్ని ఆయుధాలు మందిరంలో పెట్టి తాళం వేశారు. ఆ రాత్రి రామానుజాచార్య ఆదిశేషుని రూపాన్ని ధరించి మందిరంలోనికి వెళ్లి వెంకటేశ్వర స్వామి 2 చేతులకు శంఖచక్రాలను ధరింపజేశారు. మరునాడు ఉదయాన్నే మందిరం తలుపులు తెరిచి చూడగా వెంకటేశ్వర స్వామి శంఖచక్రాలు స్వీకరించి ఉండడం అందరికీ కనబడింది. ఇక చేసేదేమీ లేక శైవులు, శాక్తేయులు తిరుమల కొండను వదిలి వెళ్లారు. రామానుజాచార్య వెంకటేశ్వర స్వామికి శంఖచక్రాలను ధరింపచేసినందువలన వెంకటేశ్వర స్వామి రామానుజాచార్యను తన గురువుగా భావించారు. అందువలన రామానుజాచార్య సహస్రనామాలలో వెంకటేశ్వర స్వామి యొక్క గురువు అని ఒక నామం ఉన్నది. ఒకరాజు రామేశ్వరం వెళుతూ వెంకటేశ్వర స్వామిని దర్శించి స్వామివారి మందిరం చుట్టూ కొన్ని మండపాలు కట్టించాలని తన సేవకులకు తెలిపి తన ప్రయాణాన్ని కొనసాగించెను. తిరుగు ప్రయాణంలో తాను కట్టిస్తున్న మండపాలు ఎంతవరకు పూర్తయ్యాయో చూద్దామని రాజు తిరుమల వచ్చారు. ఆ రోజు రాత్రి రాజుకు కలలో ఒక పాము కనబడింది. రాజు మరునాడు స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ పాము వెంకటేశ్వర స్వామి భుజానికి చుట్టుకుని ఉన్నది. అది చూసిన రాజు బంగారంతో ఒక నాగాభరణాన్ని చేయించి వెంకటేశ్వర స్వామి భుజానికి అలంకరించమని పూజారికి ఇచ్చెను. పూజారి, నాగాభరణాలు శివునికి ఉండునుగనుక నేను వెంకటేశ్వర స్వామికి అలంకరించను అనేను. వెంకటేశ్వర స్వామి పూజారికి కలలో దర్శనమిచ్చి, నేను ఆదిశేషుని మీద నివసిస్తాను. ఆదిశేషుడు నాకు అత్యంత ఆప్తుడు. కనుక రాజు చేయించిన నాగాభరణాన్ని నాకు అలంకరించు అనేను. పూజారి వెంకటేశ్వర స్వామి కోరిక మేరకు ఆ నాగాభరణాన్ని స్వామికి అలంకరించెను. రామానుజాచార్య వెంకటేశ్వర స్వామిని దర్శించినప్పుడు ఒక భుజమునకే నాగాభరణం ఉండడం చూసి ఎందుకు నాగాభరణాన్ని అలంకరించారని పూజారులను అడిగెను. వారు జరిగినదంతా వివరించారు. రామానుజాచార్య ఒక భుజమునకే అలంకరణ బాగుండదని భావించి స్వామివారి 2వ భుజమునకు కూడా నాగాభరణాన్ని చేయించి అలంకరించారు. అందువలన ఈనాటికి వెంకటేశ్వర స్వామికి నాగాభరణాలను అలంకరిస్తారు. రామానుజాచార్య తిరుచానూరులో ఉన్న పద్మావతీ దేవికి, లక్ష్మీదేవికి సంవత్సరంలో ఒకరోజు వెంకటేశ్వర స్వామికి సమర్పించిన పూలమాలను, పసుపు కుంకుమను పంపించే ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగ మరునాడు గోదాదేవి ధరించిన పూలమాలను వెంకటేశ్వర స్వామికి సమర్పించి గోదాదేవి వెంకటేశ్వర స్వామి కళ్యాణమును జరిపించే ఏర్పాటు చేశారు. ధనుర్మాసంలో డిసెంబర్, జనవరి నెలల్లో ధనుర్మాసం వస్తుంది. సుప్రభాతానికి బదులు గోదాదేవి రచించిన తిరుప్పావై చదివే ఏర్పాటు చేశారు. వెంకటేశ్వర స్వామికి పూల అలంకరణ సమయంలో దివ్యప్రబంధమును 12 మంది ఆల్వారులు రమిగిలిన చించిన 4000 కీర్తనలు పాడే ఏర్పాటు చేశారు. రామానుజాచార్య తిరుమలకు రాకముందు 10 రోజులు జరిగే బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు మాత్రమే తిరుమలలో జరిగేది. 9 రోజులు తిరుచానూరులో జరిగేవి. ఈ విషయానికి తెలుసుకొన్న రామానుజాచార్య 10 రోజుల ఉత్సవాలు తిరుమలలోనే జరిగే ఏర్పాటు చేశారు. తిరుమల అడవులలో యోగ నరసింహస్వామి విగ్రహం ఉండేది. రామానుజాచార్య ఈ నరసింహస్వామిని వెంకటేశ్వర స్వామి మందిరంలో ప్రతిష్ఠించి ప్రతిరోజూ పూజలు నైవేద్యాలు జరిగే ఏర్పాటు చేశారు. యోగముద్రలో ఉన్నందువలన స్వామికి యోగ నరసింహస్వామి అని పేరు వచ్చెను. శ్రీ అనంతాచార్య రామానుజాచార్య ప్రధాన గృహస్థ శిష్యులలో అనంతాచార్య ఒకరు. అనంతాచార్య 1053 సంవత్సరంలో జన్మించిరి. అనంతాచార్య రామానుజాచార్య కంటే 36 సంవత్సరాలు చిన్నవారు. అనంతాచార్య తిరుమలలో నివసించిన ఇల్లు మరియు ఆ ఇంటి వెనుక వెంకటేశ్వర స్వామి వారి సేవకై ఆయన స్వయంగా త్రవ్విన బావి మరియు పూలతోట, ఆయన విగ్రహం, సమాధి కూడా అక్కడే ఉన్నాయి. అనంతాచార్య సంస్కృతంలో వెంకటాచల ఇతిహాసమాల అనే గ్రంథంతో పాటు రామానుజ చతుశ్లోకి మరియు గోదా చతుశ్లోకి అనే కీర్తనలను రచించారు. ఒకనాడు రామానుజాచార్య వెంకటేశ్వర స్వామి గురించి వివరిస్తూ తన శిష్యులతో, వెంకటేశ్వర స్వామికి పుష్పాలు చాలా ఇష్టమని నమ్మ ఆళ్వారు ఒక కీర్తనలో వ్రాశారు. అందువలన మీలో ఎవరు తిరుమలకు వెళ్లి వెంకటేశ్వర స్వామికి పుష్పసేవ చేస్తారు అని అడిగారు. అప్పుడు అనంతాచార్య లేచి రామానుజాచార్యతో, గురుదేవా, నేను వెళ్లి వెంకటేశ్వర స్వామికి పుష్పసేవ చేస్తాను అన్నారు. రామానుజాచార్య ఎంతో ఆనందించి వెళ్లమన్నారు. రామానుజాచార్య అనుమతితో అనంతాచార్య వెంకటేశ్వర స్వామిని సేవించుటకై తిరుమలకు వచ్చెను.
అక్కడ స్వామిని దర్శించిన తరువాత తిరుమలలో ఒక కుటీరమును ఏర్పాటు చేసుకొనెను. వెంకటేశ్వర స్వామి సేవకు అవసరమైన పుష్పాలు మరియు తులసి మొక్కల తోటలు పెంచుట కొరకై అనంతాచార్య తన భార్య సహాయంతో ఒక బావిని త్రవ్వుచుండగా వెంకటేశ్వర స్వామి వారికి సహాయం చేయదలచెను. స్వామివారు ఒక బాలుని రూపంలో అనంతాచార్య దగ్గరకు వచ్చి, నేను ఈ కొండమీద నివసించే కోయ జాతికి చెందిన బాలుడను. నేను మీ గురించి తెలుసుకున్నాను. మీకు సహాయం చేస్తాను అన్నారు. అనంతాచార్య బాలునితో, ఈ పని నీవు చేయలేవు. మా గురువుగారు ఇచ్చిన ఈ సేవను నేను చేసుకుంటాను. నీవు వెళ్ళిపో అన్నారు. బాలుని రూపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అనంతాచార్య బావిని త్రవ్వసాగెను. త్రవ్విన మట్టిని గంపలో నింపి తన భార్యకు ఇచ్చుచుండెను. మట్టితో నిండిన గంపను తీసుకుని ఆమె దూరంగా వేసి వస్తుండేది. ఇది గమనించిన వెంకటేశ్వర స్వామి అనంతాచార్య భార్య వద్దకు వెళ్ళి, మీరు గర్భవతిగా ఉన్నారు. గర్భవతులు ఇంత కష్టమైన పనులు చేయరాదు. మీరు ఈ గంపను నాకు ఇవ్వండి. గంపలోని మట్టిని నేను దూరంగా వేసి వస్తాను అని అన్నారు. ఆమె బాలునితో, ఇంతకు ముందే నా భర్త నీ సహాయాన్ని తిరస్కరించారు. నేను నీ సహాయం స్వీకరిస్తే మన ఇద్దరినీ మందలిస్తారు. అందువలన నీవు వెళ్ళిపో అని పలికెను. బాలుని రూపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి, నీ భర్త బావి లోపల ఉండెను. నేను మీకు చేసే సహాయం ఆయనకు కనబడదు. అందువలన మీరు భయపడవలసిన అవసరం లేదు అన్నారు. అప్పుడు ఆమె వెంకటేశ్వర స్వామి మాయకు లోనై సహాయం తీసుకొనుటకు అంగీకరించెను. బాలుని రూపంలో ఉన్న స్వామివారు సహాయం చేస్తున్నందువలన ఆమె సేవ త్వరగా పూర్తయ్యేది. అనంతాచార్య తాను త్రవ్విన మట్టిని ఇంకొక గంపలో నింపకముందే తన భార్య ఖాళీ గంపతో తిరిగి రావడం గమనించారు. అనంతాచార్య తన భార్యతో, ఇంతకుముందు ఆలస్యంగా వచ్చేదానివి, ఇప్పుడు గంపలో మట్టి నింపకముందే వస్తున్నావు. కారణం ఏమిటి అని అడిగారు. ఆమె పతివ్రత స్త్రీ కావున అనంతాచార్యతో అబద్ధం చెప్పకుండా జరిగినదంతా తెలిపెను. అనంతాచార్య కోపంతో బావిలో నుండి బయటకు వచ్చారు. కోపంతో ఉన్న అనంతాచార్యను చూడగానే తనను దండిస్తారని బాలుని రూపంలో ఉన్న వెంకటేశ్వర స్వామికి అర్థం అయింది. అందువలన స్వామి వారు పారిపోసాగారు. అనంతాచార్య బాలుని పట్టుకోవాలని వెంబడించారు. వెంకటేశ్వర స్వామి పారిపోతూ ఒకసారి వెనుకకు తిరిగి చూడగా అనంతాచార్య తన చేతిలోని గుణపముతో వెంకటేశ్వర స్వామిని గాయపరచెను. ఆ గుణపము బాలుని రూపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి పెదవి క్రింది భాగమునకు తగిలి రక్తం కారసాగెను. అలా రక్తం కారుతుండగానే ఆ బాలుడు ఆలయంలోకి వెళ్లి అదృశ్యం అయ్యేను. అనంతాచార్య పరిగెత్తలేక తిరిగి వెళ్ళిపోయారు. ఆలయంలో వెంకటేశ్వర స్వామి వారి విగ్రహంలోని పెదవి క్రింది భాగం నుండి రక్తం కారసాగింది. అది గమనించిన ఆలయ పూజారి భయపడి వెంకటేశ్వర స్వామితో, స్వామి, ఎందుకు ఇలా రక్తం కారుచున్నది అని అడిగారు. వెంకటేశ్వర స్వామి జరిగిన వృత్తాంతం తెలిపి, రక్తం ఆగడానికి పచ్చ కర్పూరం పెట్టండి. అనంతాచార్య చేసిన ఈ లీలకు గుర్తుగా ప్రతిరోజు ఇలాగే పచ్చ కర్పూరం పెట్టండి అని తెలిపెను. ఆలయ పూజారి వెంకటేశ్వర స్వామి తెలిపిన విధంగా సేవించెను. ఆలయ పూజారి ద్వారా జరిగింది తెలుసుకున్న అనంతాచార్య వెంకటేశ్వర స్వామికి సాష్టాంగ ప్రణామాలు అర్పించి తన తప్పును క్షమించమని ప్రార్థించారు. ఒకసారి అనంతాచార్య వెంకటేశ్వర స్వామి కోసం పూలమాలను తయారు చేస్తుండగా అనంతాచార్య తనని కలవాలని వెంకటేశ్వర స్వామి ఆలయ పూజారి ద్వారా కబురు చేశారు. వెంకటేశ్వర స్వామి తనను రమ్మంటున్నారని ఆలయ పూజారి ద్వారా తెలుసుకున్న అనంతాచార్య, నేను వస్తాను మీరు వెళ్ళండి అని తెలిపెను. అనంతాచార్య పూలమాలను మరియు తులసిమాలను సిద్ధం చేసి తీసుకువెళ్లడంలో ఆలస్యం అయింది. వెంకటేశ్వర స్వామి అనంతాచార్యని, ఎందుకు ఇంత ఆలస్యం అయింది అని అడిగారు. అనంతాచార్య, స్వామి, పూలమాలను మరియు తులసిమాలను సిద్ధం చేసి తీసుకురావడంలో ఆలస్యం అయింది అని తెలిపారు. వెంకటేశ్వర స్వామి అనంతాచార్యతో, నాకంటే నీకు పూలమాలలే ముఖ్యమా అని అడిగారు. అనంతాచార్య, స్వామి, పువ్వులు పూర్తిగా విచ్చుకుంటే వాటి సువాసన త్వరగా పోతుంది. అందువలన పువ్వులు విచ్చుకోక ముందే పూలమాలను తయారు చేసి సమర్పించాలని మా గురువు రామానుజులవారు సెలవిచ్చారు. మీరు నన్ను పిలిచినప్పుడు నేను పూలమాలను తయారు చేస్తున్నాను. అది మధ్యలో వదిలి నేను మీ దగ్గరికి వస్తే పువ్వులు విచ్చుకొని సువాసన కోల్పోతాయి. అందువలన పూలమాలను పూర్తిగా తయారు చేసి తీసుకువచ్చాను అని తెలిపెను. ఒకనాడు అనంతాచార్య తోటలో పువ్వులు కోస్తుండగా ఆయనను పాము కాటువేసెను.
అయినా వెంకటేశ్వర స్వామి పుష్పసేవకు ఆలస్యం కాకూడదని పువ్వులను కోసి మాలను తయారు చేసుకొని ఆలయానికి తీసుకువచ్చారు. వెంకటేశ్వర స్వామి, నిన్ను పాము కరిచింది కదా, వెంటనే ఔషధాన్ని తీసుకో అని పలికెను. అనంతాచార్య, స్వామీ, నన్ను కామ, క్రోధ, లోభ, మద, మత్సర్యాలు అనే పాములు ప్రతిక్షణం కరుస్తున్నాయి. వాటి ముందు ఈ పాము విషం ఎంత? పాము విషం వలన నేను మరణిస్తే వైకుంఠం వెళ్ళి అక్కడ మీకు సేవ చేస్తాను. బ్రతికి ఉంటే ఇక్కడే సేవ చేస్తాను అని సమాధానం ఇచ్చారు. ఒకసారి అనంతాచార్య శ్రీరంగం వెళ్లి తన గురువును మరియు శ్రీరంగనాథ స్వామిని దర్శించాలని వెంకటేశ్వర స్వామికి సమర్పించిన ప్రసాదాన్ని తీసుకొని తిరుమల నుండి బయలుదేరారు. మార్గమధ్యంలో ప్రసాదం ఉన్న మూటను విప్పగా ప్రసాదం నిండా చీమలు కనబడెను. కులశేఖర మహారాజు వెంకటేశ్వర స్వామిని, స్వామి, నేను ఈ కొండమీద ఎలాంటి జీవిగా అయినా జన్మించాలని కోరుకుంటున్నాను అని ప్రార్థించినది గుర్తుచేసుకొని, ఎవరో మహాభక్తులు చీమల్లాగా జన్మించి ఉంటారని భావించి ఆ చీమలతో ఉన్న ప్రసాదాన్ని తిరుమల కొండ మీదికి తీసుకువెళ్లి ఆ ప్రసాదాన్ని కొండ మీద వదిలి శ్రీరంగానికి వెళ్ళిరి. ఒకసారి కొందరు భక్తులు తిరుమల కొండలను ఎక్కుతూ అలసిపోయారు. అప్పుడు వెంకటేశ్వర స్వామి భక్తుని వేషాన్ని ధరించి వారి దగ్గరకు వెళ్ళి, నేను అనంతాచార్య శిష్యుడను. మీరు కొండ ఎక్కుతూ అలిసిపోవడం చూసిన ఒక భక్తుడు అనంతాచార్యకు మీ గురించి తెలిపెను. వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెట్టిన పులిహోర ప్రసాదాన్ని మీకు ఇవ్వమని అనంతాచార్య పంపారు అని వారికి ప్రసాదాన్ని ఇచ్చి వెళ్ళిపోయారు. భక్తులు ఆ పులిహోర ప్రసాదాన్ని స్వీకరించారు. తిరుమల చేరిన తరువాత అనంతాచార్యను కలుసుకొని, మీరు పంపిన పులిహోర ప్రసాదం చాలా బాగుంది అని కృతజ్ఞతలు తెలిపారు. అనంతాచార్య, నేను ఎవరినీ పంపలేదు. స్వయంగా వెంకటేశ్వర స్వామి నా శిష్యునిగా వచ్చి మీకు తన ప్రసాదాన్ని ఇచ్చారు అని తెలిపెను. ఒకనాడు పరాశరభట్ట శిష్యుడు ఆయన వద్దకు వచ్చి భక్తుల లక్షణాలను తెలపమని కోరెను. పరాశరభట్ట, తిరుమలలో అనంతాచార్య ఉన్నారు. నీవు ఆయన వద్దకు వెళ్ళి తెలుసుకొమ్మని తిరుమలకు పంపారు. ఆ శిష్యుడు పరాశరభట్ట తెలిపినట్లు తిరుమలకు వెళ్లి అనంతాచార్యను దర్శించి జరిగినది తెలిపెను. అనంతాచార్య అతనిని కొద్దిరోజులు అక్కడే ఉండమన్నారు. ఒకసారి వెంకటేశ్వర స్వామికి ఉత్సవాలు జరిగాయి. ఆ ఉత్సవాలకు ఎంతోమంది భక్తులు మరియు సన్యాసులు వచ్చారు. ఉత్సవాలు అయ్యాక భక్తులు ప్రసాదం తీసుకోవడానికి కూర్చున్నారు. అందులో పరాశరభట్ట పంపిన భక్తుడు కూడా ఉండెను. అనంతాచార్య అతన్ని లేపి ప్రసాదాన్ని వడ్డించమన్నారు. అతను ప్రసాదాన్ని వడ్డించి రెండవసారి ప్రసాదం తీసుకునే వారితో కూర్చున్నారు. అనంతాచార్య అతనిని మళ్లీ లేపి ప్రసాదాన్ని వడ్డించమన్నారు. అతను మళ్లీ ప్రసాదాన్ని వడ్డించి మూడవసారి ప్రసాదం తీసుకునే వారితో కూర్చున్నారు. అనంతాచార్య మళ్లీ లేపి ప్రసాదాన్ని వడ్డించమన్నారు. అతను వడ్డించి నాలుగవసారి ప్రసాదం తీసుకునే వారితో కూర్చొని ప్రసాదాన్ని తీసుకున్నారు. ఉత్సవాలు అయ్యాక అనంతాచార్య అతనిని పిలిచి, నీవు భక్తుల లక్షణాలు ఎలా ఉండాలి అని అడిగావుగదా, చెబుతాను అని ఈ విధంగా తెలిపారు. భక్తులు ఉప్పులాగా, కొంగలాగా, కోడిలాగా మరియు నీలాగా ఉండాలి అని తెలిపారు. ఆ భక్తుడు అనంతాచార్య నుండి అనుమతి తీసుకొని పరాశరభట్ట వద్దకు వచ్చి జరిగినది వివరంగా తెలిపి, నాకు ఆ సమాధానాలు అర్థం కాలేదు అని తెలిపెను. అప్పుడు పరాశరభట్ట తన శిష్యునికి, 6 రకాల రుచులలో ఉప్పు ఒకటి. ఈ 6 రుచులు ఎప్పుడూ తమ గుణాలను కోల్పోవు. ఉప్పులేని కూరను ఎవరూ తినలేరు. అందరూ వండిన కూరలను పొగుడుతారుగాని ఉప్పును మాత్రం పొగడరు. ఉప్పు కూరలకు రుచిని ఇస్తుందిగాని ఆ గొప్పతనాన్ని తీసుకోదు. అలాగే భక్తుడు భగవంతుని నవవిధ భక్తి బాగా సాధన చేయాలిగాని పేరును కోరుకోకూడదు. కొంగ చేపల కోసం నీటిలో నిలబడుతుంది. చిన్న చిన్న చేపలను తింటే పెద్ద చేపలు చూసి దగ్గరకు రావు అని, చిన్న చిన్న చేపలను తినకుండా పెద్ద చేపలు తన దగ్గరికి వచ్చినప్పుడు పట్టుకొని తింటుంది. అలాగే భక్తుడు సాధన చేసేటప్పుడు పూజ, లాభ, ప్రతిష్ఠలు, అష్టాంగ యోగసిద్ధి, స్వర్గప్రాప్తి, ఇంద్ర మరియు బ్రహ్మ వంటి పదవులు ఎదురవుతాయి. కానీ సాధకుడు వీటిని పట్టించుకోకుండా వైకుంఠప్రాప్తిని మాత్రమే కోరుకోవాలి. కోడి ధూళిలో నుండి తనకు కావలసిన ఆహారాన్ని తీసుకుంటుంది. అదే విధంగా భక్తుడు సమస్త శాస్త్రాల యొక్క వాస్తవమైన అర్థాలను తెలుసుకొని ఆచరించాలి. ఇక నీవలే అనగా పెద్దలు అవమానించినా గౌరవించినా వాటికి లోనుకాకూడదు అని తెలిపిరి. ఒకనాటి రాత్రివేళలో వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవితో కలిసి విహరించుటకు అనంతాచార్య పూలతోటలోకి వచ్చి, అక్కడ ఉన్న చక్కటి గులాబీ పువ్వులను కోసి లక్ష్మీదేవికి ఇచ్చెను.
అలాగే లక్ష్మీదేవి కూడా చక్కటి గులాబీ పువ్వులను కోసి వెంకటేశ్వర స్వామికి ఇచ్చెను. ఇలా తోటలోని పువ్వులతో రాత్రి అంతా ఆడుకొని వారు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో వెళ్ళిపోయారు. అనంతాచార్య ఉదయం పువ్వులు కోయడానికి వచ్చేసరికి చక్కటి పువ్వులు అన్నీ కోసి ఉండడం చూసి దుఃఖించెను. తోటలో మిగిలి ఉన్న పువ్వులతో పూలమాలను తయారు చేసి వెంకటేశ్వర స్వామికి సమర్పించెను. మరుసటి రోజు రాత్రి కూడా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవితో కలిసి అనంతాచార్య పూల తోటలోని పుష్పాలతో ఆడుకొని ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో వెళ్ళిపోయారు. అనంతాచార్య చాలా దుఃఖించెను. ఆ మరుసటి రాత్రి తోటలోకి వచ్చే వారిని ఎలాగైనా పట్టుకోవాలని రాత్రివేళలో తోటకు కాపలాగా ఉండెను. వెంకటేశ్వర స్వామి తిరిగి లక్ష్మీదేవితో కలిసి వచ్చి పూలతోటలోని చక్కటి పువ్వులన్నీ తీసుకుని వెళ్ళిపోయారు. కాని అనంతాచార్యకు లక్ష్మీదేవిగాని వెంకటేశ్వర స్వామిగాని కనిపించలేదు. ఇలా 8 రోజులు జరిగింది. 9వ రోజున తన పూలతోటలోకి వచ్చేవారు తనకు కనబడేటట్లు చేయమని అనంతాచార్య వెంకటేశ్వర స్వామిని ప్రార్థించెను. ఆ రోజు వెంకటేశ్వర స్వామి మరియు లక్ష్మీదేవి అనంతాచార్యకు కనబడడం కోసం ఒక రాజు మరియు రాణిగా మారు వేషంలో గుర్రం మీద వచ్చి పూలతోటలో తిరుగుచున్నారు. అది చూసిన అనంతాచార్య రాజు రూపంలో ఉన్న వెంకటేశ్వర స్వామితో, "నిన్ను చూస్తే రాజులా ఉన్నావు. భగవంతుని కోసం పెంచే పువ్వులను పాడు చేస్తావా?" అని మందలించి ఆయనను బంధించబోయెను. వెంకటేశ్వర స్వామి తనను తాను విడిపించుకొని గుర్రం మీద పారిపోయారు. వెంకటేశ్వర స్వామి పారిపోగానే రాణి రూపంలో ఉన్న లక్ష్మీదేవిని పట్టుకొని చెట్ల తీగలతో బంధించెను. అనంతాచార్య లక్ష్మీదేవితో, "నీ కోసం నీ భర్త వస్తాడు కదా, అప్పుడు అతనికి గుణపాఠం చెప్తాను" అని పలికెను. లక్ష్మీదేవి అనంతాచార్యతో, "నా భర్తకు నాలాంటి భార్యలు ఎందరో ఉన్నారు. అందువలన నా కొరకు రాడు. నేను మీ కూతురు వంటి దానను. దయచేసి నన్ను వదిలిపెట్టు" అని ప్రార్థించిన అనంతాచార్య లక్ష్మీదేవిని వదలలేదు. మరుసటి రోజు ఉదయం తిరుమల ఆలయం తెరచి లోపలికి వెళ్లిన పూజారులకు వెంకటేశ్వర స్వామి హృదయంపై లక్ష్మీదేవి కనబడలేదు. పూజారులు వెంకటేశ్వర స్వామిని, "స్వామీ, లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్ళెను?" అని అడిగారు. అప్పుడు వెంకటేశ్వర స్వామి, "రాత్రి నేను లక్ష్మీదేవితో కలిసి అనంతాచార్య పూలతోటకు వెళ్లి విహరిస్తుండగా అనంతాచార్య నన్ను బంధించబోయారు. నేను తప్పించుకొని వచ్చాను. కాని లక్ష్మీదేవి అక్కడే బంధించబడింది" అని తెలిపెను. పూజారులు అనంతాచార్య పూలతోటకు వెళ్లి అనంతాచార్యకు జరిగింది తెలిపారు. అప్పటికే లక్ష్మీదేవి అక్కడ విగ్రహముగా మారిపోయెను. అనంతాచార్య లక్ష్మీదేవిని గంపలో పెట్టుకొని మందిరానికి తీసుకువచ్చి వెంకటేశ్వర స్వామి హృదయంపై ఉంచి తనను క్షమించమని ప్రార్థించెను. ఈ లీలకు గుర్తుగా ఇప్పటికీ వెంకటేశ్వర స్వామిని మరియు లక్ష్మీదేవిని అనంతాచార్య తోటకు తీసుకువెళ్లి పూజిస్తారు. తిరుమలలోని అనంతాచార్య సమాధికి వెంకటేశ్వర స్వామివారి పూలమాలను సమర్పించి షడ్గోపంతో అనంతాచార్యను దీవిస్తారు. అనంతాచార్య ఆవిర్భవించిన రోజున కూడా ఇదేవిధంగా పూజిస్తారు. అనంతాచార్య సమాధి నుండి ఒక పొగడ చెట్టు జన్మించింది. అనంతాచార్య పొగడ చెట్టుగా జన్మించారని అంటారు. శ్రీ వేదాంత దేశికులు. వేదాంత దేశికులు తమిళనాడులోని కాంచీపురం వద్ద ఉన్న తూపుల్ అనే గ్రామంలో అనంతసూరి మరియు తోతరాంబ అనే దంపతులకు 1268లో జన్మించిరి. వీరి జన్మనామం వెంకటనాథన్. వీరరాఘవచార్యులు 400 సంవత్సరాల క్రితం గోవిందరాజ స్వామి మందిరంలో వేదాంత దేశికుల మందిరాన్ని స్థాపించారు. అనంతసూరి మరియు తోతరాంబలకు సంతానం లేనందున తిరుమలలోని వెంకటేశ్వర స్వామిని సంతానాన్ని ప్రసాదించమని ఎల్లప్పుడూ ప్రార్థించేవారు. ఒకనాడు అనంతసూరులకు స్వప్నములో వెంకటాచలపతి బాలునిగా దర్శనమిచ్చి ఆలయములోని ఒక గంటను చేతికిచ్చి, "ఈ గంటను నీ భార్యచేత మ్రింగించుము, నీకు పుత్ర సంతానము కలుగును" అని ఆజ్ఞాపించి అంతర్ధానమయ్యెను. అదే స్వప్నములో స్వామి ఆజ్ఞానుసారము శీలవతియగు తన భార్య గంటను మ్రింగినట్లు చూచెను. మరునాటి ఉదయమున స్వప్న వృత్తాంతము భార్యకు చెప్పగా భార్య తనకు కూడా ఇదే స్వప్నము కలిగెనని చెప్పగా విని ఇద్దరూ ఆశ్చర్యపోయిరి. దేవాలయములోని గంట కనబడకపోవుట గురించి అర్చకులు అధికారికి తెలిపిరి. వెంకటాచలపతి స్వయముగా రామానుజాచార్య పరంపరంలో వస్తున్న అధికారికి గంట ఎలా అదృశ్యమైనదో తెలిపెను. ప్రధానాధికారి కూడా స్వయముగా ఈ పుణ్యదంపతుల నోటి నుండి స్వప్నం గురించి విని ఆశ్చర్యపోయెను. తోతరాంబ గంటను 12 సంవత్సరములు ధరించిన తరువాత వేదాంత దేశికులు జన్మించిరి. వేదాంత దేశికులు తిరుమల వచ్చి వెంకటేశ్వర స్వామికి ఎన్నో సంవత్సరాలు సేవ చేశారు.
వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ దయా శతకం అనే గ్రంథాన్ని 108 శ్లోకాలతో రచించారు. ఆ గ్రంథంలోని కొన్ని శ్లోకాల భావం: చెరుకురసం ఎంతో తీయగా ఉంటుంది. ఆ రసం మరగబెడితే చక్కెరగా మారుతుంది. అదే విధంగా శ్రీనివాసుని యొక్క దయ కరిగి వెంకటగిరి పర్వతముగా మారినది. ఆ వెంకటగిరికి నేను ప్రణామాలు చేస్తున్నాను. శ్రీనివాసుని యొక్క దయ అనే సరోవరం నుండి వచ్చే నీటిలో ఓర్పు, దయ కలిగిన సద్గోపముని, నాథముని, యామునాచార్య మరియు ఈ పరంపరలో వస్తున్న ఇతర ఆచార్యులు స్నానాలు చేస్తున్నారు. వేదాలు సంస్కృతంలో ఉన్నందువలన కొంతమంది మాత్రమే లాభాన్ని పొందారు. ఆ వేదాల సారాన్ని ఆల్వారులు దివ్య ప్రబంధం రూపంలో అందించారు. ఆల్వారులు పరమపురుషుని యొక్క దయను ఆశ్రయించిరి. అట్టి ఆల్వారులకు నేను ప్రణామాలు చేస్తున్నాను. భగీరథుడు స్వర్గంలోని గంగా నదిని తీసుకువచ్చి కపిలముని కోపానికి భస్మం అయిన తన పితరులను ఉద్ధరించెను. అలాగే పరాశరముని వంటి మునులు విష్ణుపురాణం, రామాయణం, భాగవతం వంటి గ్రంథాలను రచించి భగవంతుని జ్ఞానం లేని నా వంటి వారిని లక్ష్మీకాంతుడైన శ్రీనివాసుని యొక్క దయ అనే దివ్యమైన గంగలో తడిపి వైకుంఠం వెళ్లడానికి అర్హులను చేసిరి. పెద్ద చెరువు నుండి కాలువ ద్వారా నీరు వచ్చి పంటలు ఎండిపోకుండా కాపాడినట్లు శ్రీనివాసుని దయ అనే చెరువు నుండి విశ్వక్సేనులు వచ్చి అందరి విఘ్నాలను తొలగించి ఆ దయను పంచి రక్షిస్తున్నారు. ఆ విశ్వక్సేనునికి నేను ప్రణామాలు చేస్తున్నాను. ఒక తల్లి తన బిడ్డకు తన పాలను ఇచ్చి పోషించినట్లు సమస్త ప్రాణులకు తల్లి అయిన లక్ష్మీదేవి జ్ఞానం అనే పాలను ఇచ్చి మన అందరినీ వైకుంఠానికి పంపుతుంది. శ్రీనివాసుని యొక్క ఓ దయాదేవి, అంజనాద్రి పర్వతమునకు అధిపతి అయిన శ్రీనివాసుని మీరు ఆనందింపజేస్తారు. నేను చేసిన పాపాల నుండి నన్ను రక్షింపమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. శ్రీనివాసుని వద్ద ఉండే ఓ దయాదేవి, బద్ధజీవులు చేసిన పాపాల నుండి వారిని ఉద్ధరించే దానివిగా మిమ్మల్ని శాస్త్రాలు తెలిసిన భక్తులు నిశ్చయించారు. ఓ దయాదేవి, శ్రీనివాసునికి దయగలవారు అని పేరు రావడానికి మీరే కారణం. అందువలన శ్రీనివాసుని వదిలి అందరూ మిమ్మల్ని ఆశ్రయిస్తున్నారు. పాపాలు మిమ్మల్ని చూసి భయపడి పారిపోతున్నాయి. జీవులు శ్రీనివాసుని ఆజ్ఞలను మరిచినప్పుడు శ్రీనివాసునికి కోపం వస్తుంది. శ్రీనివాసుడు తన కోపాన్ని శాంతింపచేసుకొనుటకు మిమ్మల్ని ఆశ్రయిస్తారు. ఓ దయాదేవి, మీ యొక్క పెద్ద కడుపు నిండునట్లు నేను పెద్ద పెద్ద పాపాలను చేసితిని. మీరు ఆ పాపాలను తిని కడుపు నింపుకొనకుండా చిన్న చిన్న పాపాలు చేసిన వారిని వెతుకుతున్నారు. మీరు అలా వెతికితే ఎలా జీవించగలరు? ఓ దయాదేవి, మీరు ఎంతో దయ కలదానివి. నేను ఎన్నో పెద్ద పెద్ద పాపాలను చేసిన వాడిని. అందువల్ల మీరు దయతో నా పాపాలను సంహరిస్తే మీకు సంతృప్తి కలుగును. ఓ దయాదేవి, నేను పాపాత్ములందరికీ చక్రవర్తిని. మీరు సద్గుణాలకు, మంచి గుణాలకు చక్రవర్తివి. ఇద్దరు చక్రవర్తులు ఒకచోట ఉండడం ప్రమాదకరం. కావున మీరు నన్ను ఓడించి మీ భర్తయగు వెంకటేశ్వరుని పాదాల వద్దకు చేర్చుము. ఓ దయాదేవి, మీ కోరిక మేరకే భగవంతుడు వివిధ అవతారాలలో జీవులు చేసిన పాపముల వలన వారు అనేక జన్మలు పొందకుండా జీవులను రక్షిస్తున్నారు. వేదాలు అనేక పుణ్యకార్యాల గురించి మరియు భగవంతుని గురించి తెలుపుచున్నవి. అల్పబుద్ధి గలవారు పుణ్యకార్యాలను ఆచరించి సంసార సాగరంలో పడుతున్నారు. ఓ దయాదేవి, మీ దయ కలవారే పుణ్యకార్యాలను వదిలి ఈ సంసార బంధనాల నుండి ముక్తి పొంది భగవంతుని సేవ చేయుదురు. మేఘాలు సముద్రం నుండి నీటిని గ్రహించి వర్ష రూపంలో సమస్త జీవులకు ఆనందాన్ని ఇస్తున్నాయి. ఓ దయాదేవి, అలాగే మీరు శ్రీనివాసుడనే సాగరం నుండి సమస్త సద్గుణాలను స్వీకరించి తిరుమలకు వచ్చిన వారందరికీ శ్రీనివాసుని సద్గుణాలను పంచుతున్నారు. ఓ దయాదేవి, చాతక పక్షులు చెరువుల, సరస్సుల, నదుల నీరును త్రాగక వర్షం నీటిని మాత్రమే త్రాగి తమ దాహాన్ని తీర్చుకుంటున్నట్లు వేదాల సారం తెలిసిన భక్తులు దేవతలను ఆశ్రయించక మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించి శ్రీనివాసుని చేరుతున్నారు. శ్రీ ప్రతివాది భయంకర అಣ್ಣన్. ప్రతివాది భయంకర అಣ್ಣన్ తమిళనాడులోని కాంచీపురం వద్దున్న హస్తిగిరినాథర్ అಣ್ಣన్ అనే గ్రామంలో 1361లో జన్మించిరి. శ్రీసాంప్రదాయంలోని మణవాళ మహాముని అనే ఆచార్యుని వద్ద వీరు దీక్షను తీసుకున్నారు. ఈ మణవాళ మహాముని ఆదిశేషుల అవతారం. ప్రతివాది భయంకర అಣ್ಣన్ 29 శ్లోకాలున్న వెంకటేశ్వర సుప్రభాతాన్ని, 11 శ్లోకాలున్న వెంకటేశ్వర స్తోత్రాన్ని, 16 శ్లోకాలున్న వెంకటేశ్వర ప్రపత్తిని, 14 శ్లోకాలున్న వెంకటేశ్వర మంగళాశాసనాన్ని రచించారు. వీటిని వెంకటేశ్వర స్వామిని ఉదయం నిద్ర మేల్కొలిపే సమయంలో పఠిస్తారు. వెంకటేశ్వర స్తోత్రంలోని కొన్ని శ్లోకాల భావం:
ఓ వెంకటేశ్వర స్వామి, మీరు శ్రీదేవిని ఆలింగనం చేసుకోవడం వలన శ్రీదేవి చనులకు ఉన్న కుంకుమ మీకు అంటుకుని మీ శరీరము ఎర్రగా అయినది. ఈ జగత్తుకు నాయకుడవు అయిన మీకు జయము జయము. బ్రహ్మ, శివుడు, కుమారస్వామి మొదలగు సమస్త దేవతలకు మీరు స్వామివి. శరణువేడిన వారిని మీరు దయతో రక్షిస్తారు. ఓ వెంకటేశ్వర స్వామి, నన్ను రక్షించుము. ఓ శ్రీహరి, చేయరాని పాపములను నేను ఎన్నోసార్లు చేసితిని. ఆ తప్పులను క్షమించి ఈ మూర్ఖుడిని త్వరగా కాపాడుము. ఓ స్వామి, మేము కోరిన వరాల కంటే ఎక్కువ వరాలను మీరు ఇస్తారు. శివుడు, బ్రహ్మాది దేవతల కంటే ఉన్నతుడవని మిమ్మల్ని వేదాలు కీర్తిస్తున్నాయి. ఓ గోపాలస్వామి, మనోహరమగు మీ వేణుగానానికి గోపికలు మీ చుట్టూ చేరిరి. కోటి మన్మధుల సౌందర్యాన్ని కలిగిన మీరు సమస్త గోపికలకు ఆనందాన్ని కలిగించితివి. ఓ వాసుదేవా, మీరు తప్ప నాకు వేరెవరూ లేరు. మంచి గుణములు కలిగిన ఓ దాశరథి, శ్రీరామ, భూదేవి పుత్రికయగు సీతాదేవికి మీరు ఎంతో ఇష్టమైన మనోహరుడవు. రావణాసురుని వంటి అంధకారానికి మీరు సూర్యుని వంటి వాడవు. ఓ రఘురామ, మహానుభావా, నేను మిమ్మల్ని శరణు వేడుతున్నాను. నన్ను రక్షింపుము. ఓ వెంకటేశ్వర స్వామి, నేను ఎంతో దూరం నుండి వచ్చి మీ పాదాలను భక్తితో సేవిస్తున్నాను. నేను మిమ్మల్ని ఒకసారి సేవించిన ఆ సేవకు నిత్యం సేవించిన ఫలితాన్నిమ్ము. శ్రీ వెంకటేశ్వర ప్రపత్తిలోని కొన్ని శ్లోకాల భావం. ఈ లోకానికి యజమానురాలు, వెంకటేశ్వర స్వామికి ప్రియురాలు, స్వామి ఓర్పును పెంచినది, చేతిలో పద్మమును ధరించి పద్మాసనంలో ఆసీనురాలైన లక్ష్మీదేవికి నేను నమస్కరించుచున్నాను. లక్ష్మీదేవి తన చిగురుటాకుల వంటి చేతులతో ప్రేమ మరియు గౌరవంతో మెల్లగా వత్తినను కమిలిపోయేటటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క సుకుమారమైన పాదాలకు నేను శరణాగతి పొందుచున్నాను. ఓ వెంకటేశ్వర స్వామి, మీరు ధరించిన సువాసన వెదజల్లే పూలమాల మీ పాదాలకు తగిలినందువలన ఆ సువాసన వచ్చే మాలకు మరింత సుగంధం వచ్చెను. చూడడానికి ఎంతో అందంగా ఉన్న ఆ పాదాలకు నేను శరణాగతి పొందుచున్నాను. ధ్వజము, గొడుగు, అమృత కలశము, వజ్రము, అంకుశము, పద్మము, కల్పవృక్షము, శంఖము, చక్రము మొదలగు గుర్తులు ఉన్న వెంకటేశ్వర స్వామి పాదాలకు నేను శరణాగతి పొందుతున్నాను. ప్రతిదినము బ్రహ్మ, శివుడు, ఇంద్రాది దేవతలు తమ కిరీటాలచే నమస్కరించినప్పుడు ఆ కిరీటాలకు ఉండే రత్నాల కాంతిచే మంగళహారతిని పొందుతున్నట్లు ఉన్న స్వామివారి పాదాలకు నేను శరణాగతి పొందుచున్నాను. ఓ వెంకటేశ్వర స్వామి, మీరు అర్జునునికి రథసారథిగా ఉండి ఉపదేశం చేసి నాకు శరణాగతి పొందుము అని తెలిపితివి. ఇప్పుడు నాకోసం మళ్ళీ ఇక్కడ నిలబడి నా పాదాలకు శరణాగతి పొందుము అని మీ చేతితో చూపిస్తున్న ఆ పాదాలకు నేను శరణాగతి పొందుచున్నాను. శ్రీ వెంకటేశ్వర మంగళాశాసనంలోని కొన్ని శ్లోకాల భావం. లక్ష్మీదేవికి భర్త, సమస్త శుభాలకు సంపద వంటివారు, కోర్కెలు గలవారి పెన్నిధి అయిన శ్రీ వెంకటాచలమున నివసించు శ్రీనివాసునికి మంగళమగుగాక. శుభం కలుగుగాక. లక్ష్మీదేవిని ఆశ్చర్యంతో చూసే సుందరమగు నేత్రాలు కలవారు, తన సౌందర్యంతో సమస్త జనులను మోహింపజేసే వెంకటేశ్వర స్వామికి శుభం కలుగుగాక. నాశనం లేనివారు, దోషము లేనివారు, సచ్చిదానంద స్వరూపులు, మంచి గుణాలు కలవారు, అన్నీ తెలిసినవారు, ఏదైనా చేయగలవారు అగు వెంకటేశ్వర స్వామికి శుభం కలుగుగాక. మానవులందరికీ తన పాదాలే శరణం అని తన పాదాలను కుడి చేతితో చూపిస్తున్నవారు, తాను ధరించిన పూలమాలలు, ఆభరణాలు, పీతాంబరం, ఆయుధాల వంటి వాటన్నిటికీ అందాన్ని కలిగించిన వెంకటేశ్వర స్వామికి శుభం కలుగుగాక. వైకుంఠంలో నివసించడం ఇష్టం లేక స్వామి పుష్కరిణి తీరంలో లక్ష్మీదేవితో క్రీడించే వెంకటేశ్వర స్వామికి శుభం కలుగుగాక. మణవాళ మహాముని మనసులో మరియు సమస్త లోకాలలో నివసించు శ్రీనివాసునకు శుభం కలుగుగాక. మా పూర్వాచార్యులు కీర్తించి పూజించిన వెంకటేశ్వర స్వామికి శుభం కలుగుగాక.